హాయ్ ఎవ్రీవన్. త్వరలో జరగబోయే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సంబంధించి ఫిజికల్ సైన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ని ఇక్కడ అందించడం జరుగుతుంది. ఆల్రెడీ 1 మార్క్ హాఫ్ మార్క్ క్వశ్చన్స్ సంబంధించిన వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోని కూడా చూడండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫస్ట్ ఎన్ఎల్ఎక్స్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎన్ఎల్ఎక్స్ మెథడ్ డైరెక్ట్ క్వశ్చన్ అడగడం కానీ లేదా ఎన్ఎల్ఎక్స్ మెథడ్ మీకు అర్థం కాకపోతే మీరు ఎటువంటి ప్రశ్నలు మీ టీచర్ని అడుగుతారు అనే టైప్ క్వశ్చన్స్ కానీ మనకి రావడానికి అవకాశం ఉంది. ఎన్ఎల్ఎక్స్ మెథడ్ చూడండి. తర్వాత థెర్మైట్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ ఇది. థెర్మైట్ ప్రాసెస్ దాని ఈక్వేషన్ కూడా మనం వేయాల్సి ఉంటుంది. దాని యొక్క యూజెస్, థెర్మైట్ ప్రాసెస్ యొక్క యూజెస్ కూడా మనం ఆ క్వశ్చన్లో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, వై ద బాండ్ యాంగిల్ ఆఫ్ అమోనియా అండ్ వాటర్ మాలిక్యూల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎక్స్పెక్టెడ్ బాండ్ యాంగిల్ ఆఫ్ 109 degrees 48 minutes. ఈ క్వశ్చన్ రెండు రకాలుగా అడగవచ్చు. ఓన్లీ అమోనియా అడగవచ్చు, లేదా ఓన్లీ వాటర్ అడగవచ్చు, లేదా రెండు కలిపి అడగవచ్చు. ఈ టైప్ ఆఫ్ 2 మార్క్ క్వశ్చన్ జాగ్రత్త చూసుకోండి, ప్రిపేర్ అవ్వండి ఆ క్వశ్చన్ కూడా. నెక్స్ట్, వై స్టార్స్ ట్వింకిల్, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్, అలాగే డిఫరెన్సెస్లో ఈఎంఎఫ్, పొటెన్షియల్ డిఫరెన్సెస్, అలాగే బాయిలింగ్, ఎవాపరేషన్ డిఫరెన్సెస్, రోస్టింగ్, క్యాలిసినేషన్, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా ఎప్పుడు అడగలేదు, బట్ సిగ్మా బాండ్, పై బాండ్ యొక్క డిఫరెన్సెస్, అలాగే అయానిక్ అండ్ కోవలెంట్ కాంపౌండ్స్ యొక్క డిఫరెన్సెస్ కూడా ప్రిపేర్ అవ్వడం మంచిది. నెక్స్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసరికి న్యూట్రలైజేషన్ రియాక్షన్ అలాంగ్ విత్ అన్ ఎగ్జాంపుల్ అనమాట, ఈక్వేషన్ వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, హౌ డూ యూ అప్రిషియేట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఇన్ స్టెబిలైజింగ్ ద అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ డ్యూరింగ్ వింటర్ అండ్ సమ్మర్. ఈ క్వశ్చన్ మనకి 2 మార్క్స్లో అడగవచ్చు, ఒక్కోసారి 4 మార్క్స్లో కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్, అది కూడా ప్రిపేర్ అవ్వండి. వై డాగ్స్ ప్యాంట్ డ్యూరింగ్ హాట్ సమ్మర్ డేస్, ఈ క్వశ్చన్. నెక్స్ట్, వై డూ వీ గెట్ డ్యూ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఏ కోల్డ్ సాఫ్ట్ డ్రింక్ బాటిల్స్ కెప్ట్ ఇన్ ఓపెన్ ఎయిర్. అప్లికేషన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ అనమాట. సెపరేట్గా వాటర్ మిలాన్ ఎందుకు ఎక్కువ కాలం చల్లగా ఉంటుందని కానీ, లేదా సమోసాలో లోపల కర్రీ ఎక్కువ కాలం వేడిగా ఉంటుంది ఎందుకు, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్. లేదా డైరెక్ట్గా రైట్ ఎనీ 2 అప్లికేషన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ అని కానీ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. 10th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, వై డస్ ద టూత్ డికే స్టార్ట్స్ వెన్ ద pH ఆఫ్ ది మౌత్ ఈజ్ లెస్ దెన్ 5.5. ఈ క్వశ్చన్ బాగా చూసుకోండి. నెక్స్ట్, వై డ్రై HCl గ్యాస్ డస్ నాట్ టర్న్ బ్లూ లిట్మస్ టు రెడ్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకు డ్రై HCl గ్యాస్ లిట్మస్ కలర్ చేంజ్ చేయలేదు అనే క్వశ్చన్ చూసుకోండి. నెక్స్ట్, వాట్ ఈజ్ బేకింగ్ పౌడర్, హౌ డస్ ఇట్ మేక్స్ కేక్ సాఫ్ట్ అండ్ స్పాంజీ. ఈ క్వశ్చన్ రాసినప్పుడు దానికి సంబంధించిన ఈక్వేషన్ కూడా రాయాల్సి ఉంటుంది, అది కూడా ప్రిపేర్ అవ్వండి. వై ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇస్ స్టోర్డ్ ఇన్ మాయిశ్చర్ ప్రూఫ్ కంటైనర్స్, ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. వై ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇస్ స్టోర్డ్ ఇన్ మాయిశ్చర్ ప్రూఫ్ కంటైనర్ అనే క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, వై ప్యూర్ ఎసిటిక్ యాసిడ్ ఆర్ డిస్టిల్డ్ వాటర్ డస్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, ఇవి రెండు వేరు క్వశ్చన్స్. ప్యూర్ ఎసిటిక్ యాసిడ్ గురించి అడగవచ్చు, లేదా డిస్టిల్ వాటర్ గురించి ఎందుకు కరెంట్ని పాస్ చేయవు అనే క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం ఉంది, చూసుకోండి. వై ఇట్ ఈస్ డిఫికల్ట్ టు షూట్ ఏ ఫిష్ స్విమ్మింగ్ ఇన్ వాటర్. సో 2 మార్క్స్కి అడిగినప్పుడు కారణం రీఫ్రాక్షన్ అని, అలాగే దానికి కొంచెం మ్యాటర్ రాయాల్సి ఉంటుంది, అపరెంట్ పొజిషన్, రియల్ పొజిషన్ గురించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, వై డస్ ఏ డైమండ్ షైన్ మోర్ దెన్ ఏ గ్లాస్ పీస్ కట్ ఇన్ ద సేమ్ షేప్ అనే క్వశ్చన్ ఉంది టెక్స్ట్ బుక్లో, అది కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్, వెన్ వి సిట్ ఎట్ ఏ క్యాంప్ ఫైర్ ఆబ్జెక్ట్స్ బియాండ్ ద ఫైర్ ఆర్ సీన్ సేయింగ్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్, ఆ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. అండ్ 19th క్వశ్చన్, ఇక ఏ మ్యాన్ వాంట్స్ టు గెట్ ఎ పిక్చర్ ఆఫ్ జీబ్రా, హీ ఫోటోగ్రాఫ్ ఏ వైట్ డాంకీ విత్ బ్లాక్ స్ట్రైప్స్ ఆన్ లెన్స్ ఆఫ్ కెమెరా, వాట్ ఫోటో విల్ హీ గెట్ అనే క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ 2 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్, వై స్కై అపియర్స్ బ్లూ, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వై స్కై అపియర్స్ బ్లూ అనేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను చాలా ఇంపార్టెంట్ అన్నవి మాత్రం ముందు చూడండి, తర్వాత మిగతా క్వశ్చన్ చదవండి. హౌ డూ యూ అప్రిషియేట్ ద వర్కింగ్ ఆఫ్ సిలియరీ మజిల్స్, ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. వై డస్ స్కై సమ్ టైమ్స్ అపియర్స్ వైట్, ఇది ఎక్కువగా అడగకపోవచ్చు కానీ ఒకసారి ప్రిపేర్ అవ్వండి. రైన్బో ఇస్ ఎ కంటిన్యూస్ స్పెక్ట్రమ్, ఎక్స్ప్లెయిన్, ఈ క్వశ్చన్. రైట్ ద లిమిటేషన్స్ ఆఫ్ మ్యాండ్లిక్ పీరియాడిక్ టేబుల్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. కామెంట్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ హైడ్రోజన్. నెక్స్ట్, ఈ 26, 27 క్వశ్చన్ అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇక్కడ గ్రూప్ నెంబరు, పీరియడ్ నెంబర్స్ మార్చవచ్చు, కాబట్టి దాన్ని బట్టి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది, ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలనేది చూసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే సార్ చేత ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి. ఒకసారి 26th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజింగ్ పీరియాడిక్ టేబుల్ ప్రెడిక్ట్ ద ఫార్ములా ఆఫ్ ఏ కాంపౌండ్
formed between an element x of group 13 and an element y of group 16. x అనేది 13th గ్రూప్లో ఉన్న ఎలిమెంట్, y అనేది 16th గ్రూప్లో ఉన్న ఎలిమెంట్. ఈ రెండు కలిస్తే వచ్చే కాంపౌండ్ యొక్క ఫార్ములా రాయండి అని ఇక్కడ అడగడం జరుగుతుంది. సో అది ఎలా ఆన్సర్ చేయాలనేది చూసుకోండి. సో సాధారణంగా దీన్ని ఎలా ఆన్సర్ చేయాలంటే x అనేది 13th గ్రూప్లో ఉంది కాబట్టి x యొక్క వ్యాలెన్సీ 3 అవుతుంది, +3 అవుతుంది. y అనేది 16th గ్రూప్లో ఉంది అంటే 6 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 6 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు దాని వ్యాలెన్సీ 8లోంచి తీసేస్తాం అంటే దాని వ్యాలెన్సీ -2 అవుతుంది. ఈ రెండు కలవడం వల్ల వచ్చే కాంపౌండ్ క్రిస్ క్రాస్ మెథడ్ ప్రకారం ఈ 2 ఇటు ఈ 3 ఇటు వెళ్తే ఆన్సర్ x2 y3 అవుతుంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 27th, ఎక్స్ అనేది థర్డ్ పీరియడ్లో ఉంది అండ్ సెకండ్ గ్రూప్లో ఉంది. అయితే నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎంత, వ్యాలెన్సీ ఎంత, మెటలా నాన్ మెటలా, ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు. రేపు పొద్దున్న ఎగ్జామ్లో ఈ గ్రూప్ నెంబరు పీరియడ్ నెంబరు మార్చి కూడా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది, అవన్నీ చూసుకోండి. నెక్స్ట్ లిస్ట్ ద ఫ్యాక్టర్స్ డిటర్మైనింగ్ ద టైప్ ఆఫ్ బాండ్ బిట్వీన్ 2 ఆటమ్స్. 2 ఆటమ్స్ మధ్య ఏర్పడే బాండ్ని డిటర్మైన్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి అనే క్వశ్చన్ ఇక్కడ అడగడం జరిగింది, అది కూడా చూసుకోండి. నెక్స్ట్ యానియాన్ లేదా క్యాటియాన్ ఫామ్ అవ్వాలంటే ఎటువంటి కండిషన్స్ ఉండాలి, అదే సైజ్ తక్కువ ఉండాలా, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఇవన్నీ ఎంతెంత ఉండాలి, హై ఉండాలా, లో ఉండాలా, ఇవన్నీ చూసుకోవాలంటే యానియాన్కి ఏ కండిషన్స్ ఉండాలి, క్యాటియాన్కి ఏ కండిషన్స్ ఉండాలి అనేది చూసుకోండి. నెక్స్ట్ వై ఓన్లీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్స్ ఇన్ బాండ్ ఫార్మేషన్, వై నాట్ ద ఎలక్ట్రాన్స్ ఆఫ్ ది ఇన్నర్ సెల్స్. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఎందుకు బాండ్ ఫార్మేషన్లో పార్టిసిపేట్ చేస్తాయి, లోపల ఉండే కోర్ ఎలక్ట్రాన్స్ ఎందుకు మనకి బాండ్ ఫార్మేషన్లో పార్టిసిపేట్ చేయవు అనే క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏది అంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వై క్రోమియం అండ్ కాపర్ హ్యావ్ ఎక్సెప్షనల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండ్ రైట్ దేర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని అడుగుతాడు. ఎందుకు వేరుగా ఉంటాయి వీటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్, అవి కూడా రాసి చూపించండి అంటాడు. కాబట్టి క్రోమియం అండ్ కాపర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ 1 to 30 ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అన్నీ మనకి వచ్చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ వై ఎలక్ట్రాన్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వై ఎలక్ట్రాన్స్ ఎంటర్స్ ఇంటూ 4s ఆఫ్టర్ 3p బట్ నాట్ ఇంటూ 3d. సో 3p అయిన తర్వాత ఎలక్ట్రాన్స్ 4sలోకి ఎందుకు ఎంటర్ అవుతున్నాయి, 3dలోకి ఎందుకు ఎంటర్ అవ్వవు అనే క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు అడిగాడు, అది కూడా బాగా చూసుకోండి. నెక్స్ట్ లూయిస్ డాట్స్ నొటేషన్స్ H2Oకి అండ్ H3కి రాయమండం. నెక్స్ట్ ఎలక్ట్రిక్ షాక్ అంటే ఏంటి, ఎలా టేక్స్ ప్లేస్ అవుతుంది, వాట్ డూ యూ మీన్ బై ఎలక్ట్రిక్ షాక్ అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ టేక్స్ ప్లేస్. అలాగే ఎక్స్ప్లెయిన్ ద ఓవర్లోడింగ్ ఆఫ్ హౌస్ హోల్డ్ సర్క్యూట్ అండ్ వై ప్యారలల్ సర్క్యూట్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ హౌస్ హోల్డ్ సర్క్యూట్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంట్లో ఎందుకు కనెక్షన్స్ ప్యారలల్గా ఉంటాయి అనే క్వశ్చన్, లేదా కార్ హెడ్ లైట్స్లో సిరీస్ కనెక్షన్ ఉంటుందా, ప్యారలల్ కనెక్షన్ ఉంటుందా, ఆ క్వశ్చన్ కూడా ఒకసారి చూసుకోండి. హౌ డూ యూ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ ఫ్యూజ్ యొక్క రోల్ని మీరు ఎలా అప్రిషియేట్ చేస్తారు అనే క్వశ్చన్. డెరైవ్ R = ρL/A దెన్ డెరివేషన్. అండ్ 39th క్వశ్చన్ ఇంపార్టెంట్, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ఫ్రాత్ ఫ్లోటేషన్. అండ్ లాస్ట్ క్వశ్చన్, విచ్ మెథడ్ డూ యూ సజెస్ట్ ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ హై రియాక్టివ్ మెటల్స్, వై. హై రియాక్టివ్ మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి నువ్వు ఏ పద్ధతిని పాటిస్తావు, దానికి కారణం ఏంటి. ఇవి 40 క్వశ్చన్స్ ఇక్కడ మీకు 2 మార్క్స్ సంబంధించి అందించడం జరిగింది. అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవన్నీ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇవి కాకుండా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, 2 మార్క్స్లో అడగడానికి అవకాశం ఉన్న ప్రాబ్లమ్స్ ఇవి కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటాం మంచిది. సో ఫస్ట్ లెసన్లో క్వశ్చన్ ఇది, వాట్ వుడ్ బి ద ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ఎ మిక్చర్ ఆఫ్ 50 grams ఆఫ్ వాటర్ at 20 degrees Celsius అండ్ 50 grams ఆఫ్ వాటర్ at 40 degrees Celsius. ఇక్కడ సమ్స్కి సంబంధించి నెంబర్స్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఆ మెథడ్ అది సేమ్, కాబట్టి ఆ మెథడ్ని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ హౌ మచ్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ వెన్ 1 gram ఆఫ్ బాయిలింగ్ వాటర్ at 100 degrees Celsius కూల్స్ టు వాటర్ at 0 degrees Celsius. ఇక్కడ కూడా ఆ పర్టికులర్ ప్రాబ్లం ఏ మెథడ్లో చేయాలి తప్ప చూసుకోవాలి తప్ప ఆ నెంబర్స్ని మాత్రం మీరు బై హార్ట్ చేయకూడదు. నెంబర్స్ మారచ్చు, కండిషన్స్ మారచ్చు, ఆ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది మాత్రం నేర్చుకోండి. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ డైమండ్ ఈజ్ 1,24,000 km/s. ఫైండ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్ ఇఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ ఈజ్ 3 lakhs km/s. n = c/vని ఉపయోగించి ఈ ప్రాబ్లం చేయాలి. నెక్స్ట్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఎ కాన్వర్జింగ్ లెన్స్ ఈజ్ 20 centimeters అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ at 60 centimeters ఫ్రమ్ లెన్స్, వేర్ విల్ బి ద ఇమేజ్ ఫార్మ్డ్. సో ఇక్కడ ఎఫ్ వాల్యూ ఇచ్చాడు, యూ వాల్యూ ఇచ్చి వి వాల్యూ ఫైండ్ చేయమంటున్నాడు. లెన్స్ ఫార్ములాను ఉపయోగించి ప్రాబ్లం చేయాలి. అలాగే ఆ ఎఫ్ వాల్యూ యూ వాల్యూ తీసుకున్నప్పుడు సైన్ కన్వెన్షన్ చూసుకుని మనం ఈ ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డబుల్ కాన్వెక్స్ లెన్స్ హ్యాస్ ఎ 2 surfaces ఆఫ్ ఈక్వల్ రేడి ఆర్
అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n ఈక్వల్ టు 1.5, ఫైండ్ ద ఫోకల్ లెంగ్త్ ఎఫ్. ఇది లెన్స్ మేకర్స్ ఫార్ములాను ఉపయోగించి ఈ ప్రాబ్లం చేయాలి. ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఎ లెన్స్ టు ఎ పర్సన్ విత్ హైపర్మెట్రోఫియా ఈజ్ 100 సెంటీమీటర్స్. సో హైపర్మెట్రోఫియా అంటే స్మాల్ డి వాల్యూ ఇచ్చాడు 100 సెంటీమీటర్స్. మన నియర్ పాయింట్ ఫైండ్ చేయండి. ఓకే, ఫోకల్ లెంగ్త్ ఎఫ్ వాల్యూ ఇచ్చాడు 100 సెంటీమీటర్స్. మనం నియర్ పాయింట్ ఫైండ్ చేయండి. డి ఎంత, స్మాల్ డి ఎంత అని అడుగుతున్నాడు. అది క్యాలిక్యులేట్ చేశాక పవర్ ఆఫ్ ది లెన్స్ కూడా క్యాలిక్యులేట్ చేయండి అంటున్నాడు. అది కూడా చూసుకోండి. ద వేవ్ లెంగ్త్ ఆఫ్ ఎ రేడియో వేవ్ ఈజ్ 1 మీటర్, ఫైండ్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ ఫైండ్ చేయమంటున్నాడు, వేవ్ లెంగ్త్ ఇచ్చాడు. ఓకే, సి ఈక్వల్ టు న్యూ ఇంటూ ల్యాంబ్డా ఆ ఫార్ములా ఉపయోగించి మనం ఈ సమ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎయిత్, అన్ అన్నోన్ సర్క్యూట్ డ్రాస్ ఏ కరెంట్ ఇచ్చాడు, వోల్టేజ్ ఇచ్చి రెసిస్టెన్స్ అడుగుతున్నాడు. ఓమ్స్ లాని ఉపయోగించి ఎయిత్ క్వశ్చన్ చేయొచ్చు. అలాగే ఏ యూనిఫామ్ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ 50 ohms ఇస్ కట్ ఇంటూ 5 ఈక్వల్ పార్ట్స్, దీస్ పార్ట్స్ ఆర్ నౌ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో ఇది మనకి ఎలక్ట్రిక్ కరెంట్ లెసన్లో ఉన్న టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ ఇది, అది కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ డాక్టర్ అడ్వైజ్ టు యూజ్ ఏ 4D లెన్స్, 4 డయాప్టర్స్ లెన్స్ని యూజ్ చేయమన్నాడట. అయితే ఫోకల్ లెంగ్త్ ఎంత, P ఈజ్ ఈక్వల్ టు 1/f ఫార్ములాను ఉపయోగించి మనం 10th సమ్ చేయొచ్చు. సో ఈ 10 సమ్స్ కూడా 2 మార్క్స్కి ఇంపార్టెంట్ సమ్సే. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అందించడం జరుగుతుంది. సో నా వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.